మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఎడుదనికి ఏర్పాటు చేయ దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనంలో ఈ విధంగా రాయబడినవి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపకు తగిన వారమై, అంటే క్రీస్తు యొక్క కృపలో, క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క సన్నిధిలో వాక్యానుసారంగా మనము జీవించేవారమై ఉండాలి. తండ్రి ప్రేమను కలిగిన కుమారుడైన యేసు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమించి మనము ఆయనతో పాటు సదాకాలము జీవించేవారై ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి పౌలు ఈ మాటలను అనగా ప్రభు ఆనాడు ఏదైతే చూపిన ప్రేమ ఉందో ఆ ప్రేమకు తగినట్లుగా తను దర్శించినప్పుడు తనకు అనుగ్రహించిన ఆ కృపమహదైశ్వర్యాన్ని బట్టి నేడు పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఇక్కడ అంటున్నమాట, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము అంటున్నాడు. అంటే క్రీస్తు యేసు ద్వారా మనకి ఉపకారం కలిగింది. అంటే ఏంటి? దేవుడు తన కుమారునికి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు చేసిన మేలు ఉపకారాలు ఏదైతే ఉన్నావో అవే ఉపకారాలు మేలు ఆయన కుమారుని ద్వారా మనము పొందుకుంటున్నాం. అందులో భాగంగా ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపమహదైశ్వర్యము అంటున్నాడు. అత్యధికమైన ఆయన కృపమహదైశ్వర్యం. అత్యధికము అంటే ఉన్నతమైన స్థలములలో ఆయన నివసించువాడు. ఆయన బిడ్డలైన వారు కూడా ఆ విధంగానే ఉండాలని ప్రభు తలంస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఉన్నతమైన స్థలములలో దేవునితో సమాధానముగా నెమ్మదిగా మనం జీవించాలంటే ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపమహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తము. అంటే రాబో యుగాలంటే మరి తరాల వెంబడి తరాలు మరి మారుతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి ప్రజలు ఏ విధంగా ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో జీవించవలసి ఉన్నదో పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారిని బట్టి, అంటే తన కృపమహదైశ్వర్యము రాబో యుగములలో కనుపరచు నిమిత్తము అంటాడు. అంటే తిరిగి ప్రభువు రెండవసారి రానై ఉన్నప్పుడు ఆయన రెండవ రాకడకు సమీపముగా ఎవరైతే విశ్వాసులైన వారు, భక్తులైన వారు ఆయన యందు నమ్మిక కలిగి ఆయనతో పాటు ఆ నిత్యరాజ్యంలో చేరడానికి తమ హృదయాలను సిద్ధపరచుకున్న వారై ఉన్నారో అటు వారిని అందరినీ ఎఫెసులో ఉండే సంఘాన్ని, సంఘ విశ్వాసులను పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అంటున్నాడు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో, అంటే యేసు ప్రభు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో ఆ విధంగా ప్రభువునందు విశ్వాసముంచువాడు మరణించి తిరిగి లేచును. అట్టి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అంటే నిరీక్షణలో నిద్రవలే మనం దుఃఖపడకుండా ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో అట్టి రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసులు కూడా తిరిగి లేపబడతారు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అంటున్నాడు. అంటే తండ్రి తన కుమారుని ఏ విధంగా అయితే తన కుడిపార్శ్వాన్ని కూర్చుండబెట్టాడో
అట్టి రీతిగా తన యందు నమ్మిక కలిగిన వారు కూడా ఆయనతో పాటు ఆయన సింహాసనం మందు కూర్చున్నవారై ఉన్నారు అంటున్నాడు. అంటే ఉన్నతమైన స్థలములలో దేవునితో సమాధానము నెమ్మది కలిగిన వారమై ఆ యొక్క సన్నిధిలో జీవించేవారమై మనం ఉంటామనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. అంటే విశ్వాసము, ప్రభునందు విశ్వసించి ఆ విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తుని బట్టి మనం ఏమై ఉంటున్నామన్నాడు ఇక్కడ. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే దేవుడే మిమ్ములను దర్శించి ఆయనే తన యొక్క కృపమహదైశ్వర్యాన్ని మీకు అనుగ్రహించి మీరు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో సదాకాలము జీవించవలసి వారు ఉన్నాయి కాబట్టి దానిని పౌలు ఇక్కడ ఉద్దేశించాడు. కాబట్టి ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. మీ అంతటి మీరుగా దాన్ని చేయాలంటే జరిగేది కాదు, కానీ దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో అవన్నీ జరుగుతున్నవి, అవన్నీ జరిగి ఉన్నవనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అది క్రియల వలన కలిగినదా కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు అంటున్నాడు. అంటే క్రియల వలన అంటే నీ క్రియల వల్ల, నీ ఆలోచన వల్ల, నీ తలంపుల వలన కాదు, కానీ దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క మహేశ్వర్యము, ఏదైతే ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఉందో ఆ ప్రేమకు తగినట్టుగా పౌలు ఇక్కడ అంటున్న మాట మరియు అన్నాడు. అంటే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు అంటున్నాడు. అంటే అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలి, క్రీస్తుని బట్టి అతిశయించాలి, క్రీస్తు ప్రేమను బట్టి అతిశయించాలి, ఆయన చూపిన మార్గాన్ని బట్టి అతిశయించాలి. ఆయన ఏ మార్గం అయితే మనకు చూపించారో, నేనే మార్గమును సత్యమును జీవమని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రభు యొక్క మార్గములో, ప్రభు యొక్క సత్యములో మనము జీవము కలిగిన వారమై ఆ జీవము కలిగిన ఆత్మచేత మనము జీవించున్నాము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, మరియు వాటి యందు మనస్సు నడుచు కొనవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. కాబట్టి ఆయన తన స్వహస్తాలతో ఏ విధంగా అయితే మనల్ని నిర్మింపజేశాడో, మనల్ని నిర్మింపజేసిన ఆ దేవుడు మనలో ఆయన జీవాత్మను ఉంచాడు. అంటే ఆది తల్లిదండ్రులు మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. అయితే ఆ పాపము నుండి విడిపించడానికి క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటి, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని అంటున్నాడు. అంటే దేని యందు, ఏదైతే దేవుడు మనకి, అంటే ఏదైతే దేవుడు మనకి అనుగ్రహించాడో ఆ అత్యున్నతమైన విలువలను బట్టి, వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి దేవుని యొక్క చిత్తాన్ని కలిగిన వారమే, ఎరిగిన వారమే మనం జీవించాలి. అందుని బట్టి మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటాడు. కాబట్టి ప్రభు యొక్క స్వహస్తాలతో నిర్మింపబడ్డ మనము, ఆయన చేతి పని అయిన మనము, ఆయనతో పాటు సదాకాలము జీవించాల్సి ఉన్న మనము, మనకి అనుగ్రహించిన ఈ యొక్క రక్షణను బట్టి, కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపకు తగిన వారమై ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రి అయిన దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో ఆ సెలవిచ్చిన ప్రకారము ఆయన కుమారుడి లోకానికి పంపబడ్డాడు. ఆయన ద్వారా మనకి నిత్య జీవము అనుగ్రహింపబడింది. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినా తిరిగి లేచును. ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు మరలా ప్రభువుతో ఆయన రాజ్యంలో జీవించేవాడే ఉంటాడు. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరినీ ఆ మహిమ మేఘం మీదకి మనల్ని కొనుపోవును. కాబట్టి మనము ఏ కృపచేత అయితే రక్షింపబడ్డామో ఆ కృపకు తగిన వారమై, ఆయన వాక్యం ముందు నిలిచిన వారమై, విశ్వాసమును కొనసాగు వారమై ఉండాలి. అట్టి రీతిగా మనం ఉన్నట్లయితే ఆయనతో పాటు ఆయన రాజ్యంలో యుగయుగాలు జీవించే వారమై ఉంటామని పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడా, అవును నాయన,
నీ చిత్తమును అనుసరించి, నీ వాక్యమును అనుసరించి, నీ ఉద్దేశములను అనుసరించి జీవించుటకు, ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. నీకు ఆయాసమును దుఃఖమును కలిగించకుండా నీ వాక్య వెలుగులో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడి మారు మనసు పాపక్షమాపణ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ ద్వారా ఎండ్ల వద్ద ఉన్నవారిని ముట్టి లేవనెత్తండి. అయ్యా, చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. 8 దినాలు వివాహదినాలు కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేటి దిన పరిచర్యలో నీ వాక్యమును అనుసరింపజేసి జీవింపజేయుటకు మాకు నీ సహాయం దయచేయమని, ఏది నీ చిత్తమో దాన్ని జరిగించుటకు నీ కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయం, వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నది తండ్రి. ఆమేన్. మన ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.